పొద్దుగాల్నే లేసుడు లేసుడు లేసుడుతోనే సార్లు నిన్న ఏం చెప్పిండ్రు ఇయాల ఏం చెప్తారని ఓపారి బుక్కులు తిరిగేయాలి అటెన్క తయారు కావాలి గంటలోనే టంగు టంగుమని గంట మోగుతూనే ఉంటది అర్రే గిట్ల తయారైనమో లేదో గంట మోగవట్టే అని అనుకుంటాం కదా ఈ స్కూళ్ళకు ఊరుకుతూనే ఉండాలి ఎట్లా అనుకున్నా కానీ పుసుక్కన లేటు గిట్ల అయిందా బడి పంతులు గట్టిగానే అరుచుకుంటాడు గట్లనే ఒక పాము చదువుకుంటానని అనుకున్నదో లేక ఎవరినన్నా భయపెడతానని అనుకున్నదో నాకైతే ఏర్కైతలేదు కానీ అందరికంటే ముందుగానే బడికచ్చి కూసుందోల్లా వెనక పొంటి వచ్చిన పోరగాన్లందరూ గా పామును చూసి పరుగో పరుగంటూ దౌడు తీసిండ్రు గదెక్కడో తెలుసుకుందాం పాన్రి అగో చుట్టూరు కచ్ర కచ్ర ఈ స్కూళ్ళ పక్కనే షెత్తాషేదాం చెట్లు పుట్టలున్నాయి వాటిని సాపి వేసేటోళ్ళే కరువైండ్రు గిట్లుంటే ఈ స్కూల్లో పాములు తేళ్లు గిట్ల రాకుండా ఎట్లుంటాయి మీరే చెప్పుండ్రి గీ క్లాస్లా బుస్సు బుస్సు అంటూ ఒక పాము వచ్చిందుల్లా ఈ కథ ఎక్కడదని అనుకుంటుర్రా హన్మకొండ జిల్లాల మాణిక్యాపూర్ అనే ఊరుందుల్లా గా ఊర్ల సర్కార్ బడోటి ఉంది గా బల్ల పోరగాన్ల కంటే ముందుగానే ఓ పాము వచ్చి క్లాస్ రూమ్ లకు వచ్చింది నేను కూడా చదువుకుంటా నాకు కూడా పాఠాలు చెప్పుండ్రి లేదంటే గీడికెళ్ళి జరిగేదే లేదని మారం చేసిందటనోల్లా గిదెక్కడి కథరో నాయన అనుకుంటే పంతులు ఒకటే ఊరుకుడు ఊరికిండ్రటనోల్లా గిది తెలుసుకున్నగా ఊరోళ్ళు బడి చుట్టూ సాపి వేయించుండ్రని సార్లను గట్టిగానే అరుచుకున్నారు గా ముచ్చటేదో గాల నోట్ల నుంచే చెప్తారు గాని మీరైనూర్రి ఉమ్మడి మాణిక్యాపూర్ భీమదేవరపల్లి మండలంలో జెడ్పీపీఎస్ అండ్ పిఎస్ స్కూల్ రెండు స్కూళ్ళు ఉన్నాయి. రెండు స్కూల్లో ఇదివరకు గతంలో 400-500 మందితోని స్టూడెంట్స్తోని ఈ స్కూల్ ఉండేది. అప్పటికే 500 మందితో స్టూడెంట్స్ ఉన్నంత గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా విజిబుల్గా ఉండేది. ఇప్పుడు దీనిలో హరితహారం అని పల్లె ప్రకృతి వనం అని పెట్టేసి చిన్నపిల్లల్ని ఈ స్కూల్కి పంపించడానికి భయపడుతున్నారు. ఇందులో విషపూరిత పాములు కానీ తేళ్ళు కానీ కుక్కలు కానీ ఇందులో ఉండి పిల్లల మీదకి ఎగబడుతున్నాయి. ఇదివరకు చాలా తిక్కుల పిల్లల మీద అటాక్ జరిగినాయి కుక్కల విషయంలో. బడి పూట పాత మడుగేనా అన్నట్టే మారింది పోన్రి గా బడి అవ్వారం గా పంతులతోని పాము సుట్టరికం గిట్ల వేసుకుందో ఏమో బడి సుట్టయితే అసలు సాప్ సఫాయి వేయట్లేదు గా సార్లు బడి పక్క పొంటే హరితహారం కోసమని నర్సరీ నిర్వహిస్తాన్రట. ఇక గదింట్ల మొత్తం చెదారం గిట్ల నిండిపోయింది. పాము పగతోక సుట్టం అన్నట్టే అది బల్య అచ్చి కూసుంటాంది. అటెన్క ఊరోళ్ళు ఇటెన్క పంతోళ్ళు చెట్లన్నీ ఇక్కడి నుంచి తీయుండ్రని నెత్తి నోరు మొత్తుకుంటాండ్రు. కానీ చెట్లు ఉండబట్టే పోరగాన్లను బడికి పంపడానికి భయపడుతున్నామని చెప్తుండ్రు. అగోగా అన్న పరేషాన్ ఎట్లా అవుతాండు చూడుర్రి. పిల్లలు చదువుతాను ఇలా పాములు ఉన్నాయి మన్ను మశానం ఉన్నది మొత్తం పాములు తిరుగుతాయి పిల్లలు పుట్టినా అపోదం అవుతుంది. ఎందుకు ఇదంతా చిత్రంతా ఎందుకు ఇదంతా అక్కడి నుంచి కదా బడి ఇది బడి లేకపోతే ఇదేమన్నా నర్సరీ పెట్టి తయారు చేస్తాను ఊరంతా ఇలా ఇది బడేనే ఇది బడి అందం ఉన్నది ఇదేమన్నా గీ చిత్రంతా ఎందుకు ఇండ్ల పాములు మన్ను మశానం ఉంది మొత్తం పాములు తిరుగుతున్నాయి పోరగాన్లను గుట్టిన అపాదు వస్తది అక్కెరుకు రాని చిత్రంతా ఎందుకు గిది బడనుకుంటాన్రా లేక ఇంకేమన్నా అనుకుంటాన్రా అని పొట్టు పొట్టు తిట్టబట్టే గిది బడి అందంగుందా బలి ఎక్కుందా అని ఊరోళ్ళు అంటూరు. మరి పాము చదువుకుంటాని వచ్చిందా లేక ఎవరినన్నా భయపెడదామని వచ్చిందో తెలియదు గాని సర్కార్ బడుల్లా సర్పాలు దర్పాలు జూపి చేస్తుంటే పాపం పిల్లకాయలు అయ్యోర్లు మస్తు పరేషాన్ అయితూర్రు.